హలో ఆల్. సో, నాకైతే బాలేదనమాట. బాగా జలుబు చేసింది. సో, నాకు తెలిసి మోస్ట్‌లీ ఒక 2, 3 డేస్ జిమ్‌కయితే వెళ్ళను. ఫుల్ రెస్ట్ మోడ్‌లో ఉంటున్నాను. ఈరోజు వీడియోలో అండ్ నెక్స్ట్ వచ్చే ఫ్యూ వీడియోస్‌లో మనం ఇంట్రెస్టింగ్ సైకాలజీ ఎక్స్‌పెరిమెంట్స్ గురించయితే తెలుసుకుందాం. సో, ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్స్‌పెరిమెంట్ చాలా క్యూట్ అండ్ చాలా బావుండిద్దనమాట చూడ్డానికి. కుదిరితే ఆ వీడియోస్ కూడా నేను లింక్ చేస్తాను. అవి కూడా చూడండి. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్ అయితే 1960స్‌లో జరిగిందనమాట. 1960స్‌లో వాల్టర్ మిషెల్ అనే సైకాలజిస్ట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేశారు. ఇదే ది మార్ష్‌మెల్లో ఎక్స్‌పెరిమెంట్. సో, ఏంటంటే చిన్న పిల్లల్ని తీసుకున్నారనమాట. సో, ఆ పిల్లల్ని ఒక గదిలో ఉంచి ఒక సైకాలజిస్ట్ ఆర్ ఎక్స్‌పెరిమెంటర్ అయితే ఆ గదిలోకి వెళ్ళి ఆ పిల్లాడికి లేకపోతే పాపకి ఒక మార్ష్‌మెల్లో అయితే ఇచ్చారు. మార్ష్‌మెల్లో స్వీట్. సో, మార్ష్‌మెల్లో స్వీట్ ఇచ్చి, సో, "నువ్వు ఇప్పుడు ఇది కావాలంటే నువ్వు ఇది తినేసేయి. లేదా నేను బయటకు వెళ్ళి వచ్చేదాకా నువ్వు ఆగితే నీకు ఇంకోటి కూడా ఇస్తాను. అప్పుడు నువ్వు 2 తినొచ్చు" అని చెప్పారు. సో, కొంతమంది పిల్లలైతే ఆగలేక ఒకటి తినేసారు. అండ్ ఇంకొంతమంది పిల్లలు ఆగారు. ఎక్స్‌పెరిమెంటర్ వచ్చేదాకా ఆగి ఆ రెండోది కూడా తీసుకొని రెండిటిని తిన్నారన్నమాట. ఈ ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా సైకాలజిస్ట్ ఒక కాన్సెప్ట్‌నయితే కనుక్కున్నారు. అదే డిలేడ్ గ్రాటిఫికేషన్. వెంటనే వచ్చే ఆనందం కంటే ఇంకొంచెం సేపు వెయిట్ చేసి ఇంకా పెద్దగా వచ్చే రిజల్ట్ లేదా ఫలితంని ఎక్స్‌పీరియన్స్ చేసే సామర్థ్యం అన్నమాట. ఇలాగే ఈ సైకాలజిస్ట్ ఏంటంటే, ఈ పిల్లల్ని ఇంకో లైఫ్‌లో 10 ఇయర్స్ దాకా ఫాలో అయ్యారనమాట. దీన్నే లాంగిట్యూడినల్ స్టడీ అంటారు. సో, అలా చేశాక వాళ్ళకి తెలిసిందేంటంటే, ఎవరైతే పిల్లలు ఎక్కువ సేపు ఆగి, ఇంకో మార్ష్‌మెల్లో కోసం గూడా ఆగారో, వాళ్ళల్లో వీళ్ళు ఎక్కువ అకాడమిక్ అచీవ్‌మెంట్ చూసారు. అండ్ ఆల్సో వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువుంది. సెల్ఫ్ రెగ్యులేషన్ ఎక్కువుంది. లైక్ వాళ్ళని వాళ్ళు రెగ్యులేట్ చేసుకోగలరు. అండ్ అన్నిటిని సాధించాలనే విల్ పవర్ కూడా ఎక్కువుందనమాట. సో, చూసారా ఇంత చిన్న మార్ష్‌మెల్లో ఎక్స్‌పెరిమెంట్ ఎంత పెద్ద లైఫ్ లెసన్‌ని చెప్పిందో. సో, మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? అండ్ ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే ఈ ఎక్స్‌పెరిమెంట్ వాళ్ళతో చేయండి.